చిన్నారి ఏమైందనేది ఇప్పుడు కోట్లాది ప్రజలు ఇప్పుడంతా కూడా తెలుగు రాష్ట్రాలలో మొత్తం అంతా కూడా ఉత్కంఠంగా దీనిపై చిన్నారి సురక్షితంగా రావాలని కూడా కోరుతున్న పరిస్థితి ఓ పక్క ఉంటే, కుక్కకి జీపీఎస్ అమరిస్తే చిన్నారి జ్ఞానేశ్వరి జాడ చెబుతుందని కూడా అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ చిన్నారి ఉన్నటువంటి ఇంటి నివాసం నుంచి పామాయిల తోటలతో పాటు కొండలు, అలాగే గుట్టలు, అలాగే మామిడి తోటలు, జీడి మామిడి తోటలు అన్నీ కూడా జల్లెడ పట్టినా సరే ఈ ఎక్కడా కూడా చిన్నారి జాడ కనీసం ఒక క్లూ కూడా దొరకని పరిస్థితి ప్రధానంగా. అంటే చిన్నారి ఏమైంది? చిన్నారిని ఏదైనా అడవి జంతువు తీసుకెళ్ళి ఉంటే ఇటువైపు పామాయిల తోటల నుంచి అటవీ ప్రాంతం వైపు తీసుకుని వెళ్ళాలనేది కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితులు. కానీ మరికొంతమంది చిన్నారి కుక్క, చిన్నారి ఇద్దరు కూడా ఇదే తోటలో మిస్ అయ్యారు కాబట్టి ఇదే తోటలోకి ఏదైతే కొండ చెలువులు లాంటిది వచ్చి చిన్నారిని ఏదైనా మింగేసి ఉంటుంది. ఆ సమయంలో కుక్క తనతో పాటు పోరాడి చిన్నారి కోసం అటువైపు కొండల వైపు అడుగులు తీసు ఉంటుంది అనేది మరికొంతమంది వాదిస్తున్న ప్రశ్న. అంతేకాకుండా మరికొంతమంది చిన్నారి కోసం కొన్నాళ్ళ నుంచి రెక్కి నిర్వహించి అలాగే చిన్నారిని అపహరించేందుకు అంటే ఇటువైపే ఫినిషింగ్ దాటి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ నుంచి చిన్న ఏదైతే సిహెచ్ అగ్రహారం సంబంధించిన ఆ పామాయిల తోట పక్కనే ఈ జీడి మామిడి తోటల నుంచి ఆ పక్క దారి 2 వీలర్స్ సంబంధించిన ఒక దారి అయితే ఉంది, అటువైపు తీసుకుని ఉంటారు. పాపని 20 నిమిషాల్లో మనం చూసాం ఒక సీసీ ఫుటేజ్లో. తండ్రి ఇటువైపు దింపి ఇటువైపు కొబ్బరికాయలు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇటువైపు నుంచే తండ్రిని అయితే తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే 20 నిమిషాలు అక్కడ నుంచి 20 నిమిషాల్లోనే పాప మిస్ అయిందని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 20 నిమిషాల్లో మరి పాప ఎలా కిడ్నాప్ అయింది, ఎలా అదృశ్యమైంది, పాప ఏం జరిగింది అనేది కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం అన్ని కోణంలో విచారించినప్పటికీ మనం కూడా మొదటగా భావించాం ఈ పామాయిల తోటలో ఏదైనా బోరుబావి ఉందా, బోరుబావిలో చిన్నారి అందులో ఏదైనా జరగడానికి జరిగి ఉంటుందా అనేది అనేక మంది ఇంకా అంటే బోరుబాబులో ఒకసారి పరిశీలించవచ్చని కూడా అనేక మంది దీని మీద కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాన్ని కూడా నిజం చేసేందుకు మరొకసారి ఆర్టీవీ అయితే ఇదే పామాయిల తోటలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి మరికొన్ని బోరుబాబులు అయితే ఉన్నాయి. అటువైపు కొన్ని ప్రాంతాల్లో బోరుబాబులు ఉన్నప్పటికీ మనం ఇప్పుడు పాప నడిచినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, తన తండ్రి కొబ్బరికాయలు తీసేందుకు తన గుమస్తో పాటు వెళ్ళిన మార్గం ఏదైతే ఉందో, అలాగే చిన్నారి కుక్క నడిచినటువంటి మార్గంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే మార్గం మనకి ఇటువైపు మనం వచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇటువైపు చూసుకోవచ్చు. ఇటువైపు నుంచి అయితే చిన్నారి ఉన్నటువంటి జ్ఞానేశ్వరి, అలాగే అక్కడ ఉన్నటువంటి మామిడి తోట, అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇటువైపు నుంచి మనం రావడం జరుగుతుంది. ఇటువైపు నుంచి సరిగ్గా ఇటు వచ్చేసరికి ఇక్కడ పామాయిల తోటలో అంటే కొన్ని విధాలుగా రోడ్లు అయితే ఇందులో వేయడం జరిగింది. ఈ రోడ్లు ఎలా వేశారంటే పామాయిల తోటలో తాటర వచ్చేందుకు, అలాగే ఒక ఎడ్ల బండి వచ్చేందుకు కూడా ఆ మార్గాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. అంటే 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ పామాయిల గెలని తీసుకెళ్లాలంటే వెహికల్స్ ట్రావెల్స్ సౌకర్యం అయితే కావాలి. దానికోసం రోడ్లను అయితే ఇందులో మనం ఉన్నటువంటి ఈ రోడ్డు ప్రస్తుతం ఇక్కడి నుంచి రాగానే 4 రోడ్లు వెర్షన్ అయితే రావడం జరిగింది. ఇటువైపు ప్రధానంగా పాప ఇటువైపు నుంచి నడిచి వచ్చింది. ఇటువైపు నుంచి రాగానే 4 రోడ్ల కూడలి మనకైతే ఇక్కడ కనబడుతుంది. 4 రోడ్ల కూడలో ఇటువైపు వెళ్ళిపోతే తన తండ్రి వెళ్ళినటువంటి మార్గం అయితే ఇది. తండ్రి వెళ్ళిన మార్గం ఇటువైపు కొబ్బరికాయలకు వెళ్ళిపోయారు. అటువైపు చివరిని చూస్తుంటే కొబ్బరి తోట కనబడుతుంది. ఆ కొబ్బరి తోటలో తన తండ్రి కొబ్బరికాయలు తీయడానికి వెళ్ళారు. ఒకవేళ అందరూ భావిస్తున్నట్టుగా తన తండ్రిని వెతుకుంటూ చిన్నారి ఇటువైపే నడుచుకోవచ్చు, మన వెనకాల ఉన్నటువంటి రోడ్డు మార్గాన్నే నడుచుకుని వచ్చి ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు కూడా మరొక మార్గం ఉంది. ఇటువైపు మార్గం ఉంటే ఇటువైపు నుంచి ఒకవేళ తండ్రి ఇటువైపు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇదే మార్గాన్ని వచ్చి తన తండ్రి ఇటువైపు వెళ్ళిపోయారని భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొండ చిలువ ఎత్తిపోయిందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది ఎవరో పాపని అపహరించిపోయారని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ పక్కన ఉన్నటువంటి బోరుబావుల్ని చూడొచ్చు కదా అనేది కూడా అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నా, అదే రోజు శనివారం ఇదే రోజునైతే పాప అదృశ్యమైన విషయం అందరికి కూడా తెలిసిందే. సరిగ్గా నేటికి 8 రోజులు అవుతుంది. పాప అదే రోజు ఈ బోరుబావి ఏదైతే ఉందో నిజంగా అందరూ అనుమానిస్తున్నట్టు ఆ బోరుబావి వద్ద
అదృశ్యమైతే మాత్రం వెంటనే కుక్క కూడా ఉంది కూడా అదే రోజు కుక్క కూడా వస్తుంది. కానీ కుక్క కూడా ఉంది కాబట్టి బోరుబావి చిన్నారి పాప కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒకసారి ఈ బోరుబావిని అయితే మొన్న కూడా చూసాం. బోరుబావి ఇది పెద్ద వెడల్పు ఉంది. ఇదిగో ఒక్కసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో అంటే ఒకసారి బోరుబావి ఇక్కడికైతే నాకు ఇక్కడ వరకు కూడా వచ్చింది. అంటే చిన్నారి ఇక్కడ వరకు ఇంతవరకు ఉంటుంది. ఒకవేళ ఈ బోరుబావి ఈ నేలకు సమానంగా ఉంటే మాత్రం బోరుబావికి సమానంగా ఉంటే మాత్రం పాప ఇక్కడ నుంచి అంటే అందులో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంత ఎత్తులో బోరుబావి పాప మరి అంత ఎక్కదు. ఇక్కడ ఆల్రెడీ దీనికి సంచి అయితే వేసి ఉంది. మనం ఇప్పుడే తీస్తాం. మరి అంతకు ముందు ఏ విధంగా ఉందో తెలియదు. ఇలాగ మాత్రం ఉంది. మనం మీరు అందరూ చూస్తుండగా తీసాను. ఈ విధంగా అయితే ఉంది. అందరూ కూడా దీన్ని పోలీసులు కూడా పరిశీలించారు. ఒకవేళ ఒకసారి బోరుబావి జూమ్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జూమ్ అంటే ఎంత వెడల్పు విస్తీర్ణంలో ఉంది ఈ బోరుబావి అనేది కూడా ఒకసారి చూడొచ్చు. ఒకసారి దీంట్లో మనం ఒకసారి లైట్ కూడా వేసి చూసే ప్రయత్నం చేద్దాం. లైట్ వేద్దాం. ఒకసారి ఎంత లోతుల్లో ఒక వాటర్ సౌకర్యం ఉందో ఒకసారి చూద్దాం. చూస్తున్నా ఎంత వాటర్ కనిపిస్తుంది చూసారా? మన లైట్ కనపడుతుంది. ఆ లైట్లో కనిపించేదే వాటర్ లెవెల్. ఒక్కసారి అంటే అందరి అనుమానాలు నిజం చేసేందుకు ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలోనే ఏదైనా క్లూ దొరకపోతుందా అనేది అనుమానంతోనే మాత్రమే పాప ఇందులోకి వెళ్ళిందని కాదు. అలాగే ఇది అంటే పాప ఆడుకుంటూ వచ్చింది పడిపోయింది అనుకుంటే ఒకవేళ మనం అనుకోవచ్చు. ఆడుకుంటూ వచ్చింది ఇలాగ వెళ్ళింది. కానీ ఏడుస్తూ వచ్చినప్పుడు ఈ బోరుబావిలోకి ఎందుకు వెళ్తుంది? పాప ఏడుస్తూ వచ్చింది. తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చింది. తను తండ్రి ఉన్నాడా లేదో చూసిపోతుంది తప్ప ఒకవేళ ఆడుకోవడానికి ఇది వస్తువు కాదు. అలాగే మీరు అనుకున్నట్టు నడుచుకుంటూ వస్తే భూమి ఇక్కడ నుంచి కాకుండా సమానంగా ఉంటే మాత్రం నడుస్తూ ఏడుస్తూ తను ఇక చూడకుండా నడిచి వెళ్ళిపోతే ఇందులో జారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇంత ఎత్తులో పాప ఇందులో పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అంటే ఎవరన్నా పాపని లిఫ్ట్ చేసి తీసుకుని ఇందులో మనం చెప్పకూడదు. ఆ విధంగా అంటే అనేక మంది చూసుకున్న అనేక తల్లిదండ్రులమే కక్షతోనో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే అనేక విధాలుగా సంవత్సరాలు ఉన్నటువంటి పగలు వాళ్ళని ఏదో విధంగా తీర్చుకునేందుకు పిల్లలపై కూడా వాళ్ళు పగన తీర్చుకునేటువంటి సందర్భాలు ఎన్నో ప్రాంతాల్లో చూస్తున్నాం. వాళ్ళు కారు గొడవ కోసం చెప్పుకొస్తున్నారు. ఆ కారు గొడవ కాకుండా వాళ్ళు వేరే ఏదన్నా ఉంటే అలాగే కారు గొడవకు సంబంధించింది ఉంటే ఇంకా కక్షలు పెంచుకుని ఉంటే వాళ్ళు తీసుకుని వచ్చి పాప కోసం రెక్కి నిర్వహించి పాపను ఎత్తుకెళ్ళిపోయి ఈ విధంగా వాళ్ళు ఇటువంటి కక్షలు తీర్చుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చి పడిస్తేనే మాత్రమే ఆ విధమైనటువంటి పాప బావిలో పడిపోయే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క బోరు బావిలో. కానీ ఇంత ఎత్తులో మరి పడే అవకాశాలు లేవని కూడా మేము చెప్పుకొస్తున్నాం. కానీ పోలీసులు దీన్ని కూడా పరిశీలించారు. ఒకవేళ అదే రోజుని పాప ఇదే బోరు బావిలో పడిపోయి ఉంటే వెంటనే కుక్క ఇంటికి వెంటనే ఇక్కడ నుంచి మనం చూసాం. ఒక 1 కిలోమీటర్ల దూరమే నడిచి వచ్చాం. 1 కిలోమీటర్ దూరంలో వెంటనే కుక్క వచ్చేస్తుంది. కుక్క ఇంటికి వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి ఒకవేళ అరుస్తూనో ఒకవేళ ఇదవుతూనో ఏదో ఒకటి జరుగుతుంటుంది. కానీ అటువంటిది ఏమీ కూడా జరగలేదు. ఈ బోరుబావి ఇది మాత్రం ప్రస్తుతం రన్నింగ్లో లేదు. ఒకసారి రన్నింగ్లో లేకపోయినప్పటికీ మనం కూడా చూసాం. అంటే ఈ రోజుకి సరిగ్గా 7 రోజులు దాటి 8 రోజులు అవుతుంది కాబట్టి ఇదే రోజు జరిగింది కాబట్టి ఒకవేళ చూద్దాం. బోరుబావిలో ఎటువంటి అంటే ఒక విధంగా స్మెల్ ఒకసారి అయితే గమనించాను. అటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ బోరుబావిలో పడిపోయింది ఆర్టీవీ తప్పుడు ప్రచారం చేస్తుందని కాదు. అన్ని కోణాలు అనుమానించాలి. అంటే పాపకు సంబంధించి ఎటువంటి క్లూ దొరకలేదు. పాప ఏమైందని కూడా ఇప్పుడు దాకా ఆచూకీ లేదు. పాప ఎక్కడికి వెళ్ళిందనేది కూడా తెలియదు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఎటువంటి అడవి జంతువు దాడి చేసిందో తెలియదు. కోణంలోనే బోరుబావిని చూస్తే బాగుంటుందని అందరూ అంటుంటే ఈ పామాయిల తోటలో ఉన్నటువంటి బోరుబావులు ఏమైనా చూడొచ్చు కదా అనేది కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకసారి వచ్చి ఈ బోరుబావిని అయితే పరిశీలించడం జరిగింది. మరొకసారి ఆ యొక్క ఈ బోరుబావిని ఎవరన్నా లిఫ్ట్ చేస్తేనే దొరుకుతుంది. ఇంత ఎత్తులో అంటే ఇంత ఎత్తులో కట్టేస్తుందంటే పాప కూడా ఇక్కడ వరకు వచ్చే అవకాశం లేదు. ఇది మరి వాళ్ళ ఇప్పటి నుంచో వాడలేదు కాబట్టి దీన్ని ఈ విధంగా కట్టారు. సంతోషం. అంటే కొన్ని నేల బోరుబావులు ఉంటాయి. అటువంటి బోరుబావులు పిల్లలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనకి మరొక బోరుబావి అది రన్నింగ్లో ఉన్నటువంటి బోరుబావి. అక్కడ రన్నింగ్లో ఉన్న బోరుబావి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్లు మనం చూసాం. ఇక్కడ ఇది బోరుబావి అయితే ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. ఇదే వాడుతున్నారు.
ప్రస్తుతం వాటర్ కూడా ఇప్పుడు పవర్ ఉంది, అది చివరి చూడొచ్చు, దానికి పవర్ విద్యుత్ స్తంభం. ఇది బోరుబావి. ఇక్కడ ఇది సేమ్ అదే కొలతలతో కూడినటువంటి బోరుబావి. 8 అంగుళాల 10 అంగుళాల బోరుబావి అనుకుంటుంది. 12 అంగుళాల బోరుబావి, 12 అంగుళాల బోరుబావి ఇది. ఇది 6 అంటే ఇది డబల్. ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది 6 అంగుళాలు. ఇది 6 అంగుళాల బోర్ అంటారు. ఇది 6 అంగుళాల బోర్ అంటారు. ఇది 6 అంగుళాల బోర్. ఇది 12 అంగుళాల బోరు. ఈ 12 అంగుళాల బోరే అక్కడ ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి బోరు. దీనికి సంబంధించిన విద్యుత్ లైన్లు మనం చూసాం. ఇటువైపు వెళ్ళిపోతే పాప ఇటువైపు నుంచి నడిచి వెళ్ళింది, ఆ యొక్క ఫినిషింగ్ దాటింది. అటువైపు మరొక ఏదైతే సిహెచ్ అగ్రహారం సంబంధించిన ఆ ఊరు చిన్న పేట కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఈ బోరుబావుల్ని అందరూ కూడా పరిశీలిస్తే బాగున్న నేపథ్యంలోనే మనం ఈ యొక్క బోరుబావుని అయితే పరిశీలించడానికైతే రావడం జరిగింది. మనకు కనిపించిన పాప వెళ్ళిన మార్గంలో ఈ ఒక్క బోరుబావు మాత్రమే ఉంది. కాబట్టి ఈ బోరుబావుని అయితే ప్రస్తుతం మనం ఆర్టీవీ మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా జరిగినటువంటి పరిణామం ఏవైతే ఉందో, ఇప్పుడు ఇటువైపు అక్కడ వెళ్ళిపోతే ఇంక ఫినిషింగ్ కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ దాటితే ఆ జీడి మామిడి తోటలు, అలాగే పాప తల వెంట్రుకలు చూసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం కూడా అంటే అనుమానం. తన తండ్రి పాప వెంట్రుకలు చూసాం, అందరూ కూడా ఈ విధంగా చేశారని కూడా చెప్పుకుంటున్న అనుమానం ప్రకారంగా అటువైపు వెళ్ళిపోతుంది. అటువైపు ఎవరన్నా అపహరించి ఉంటే పాప ఇటువైపు ఏడుస్తూ నడుచుకుంటూ ఆ చివరికి వెళ్ళిపోయి పాపని ఎవరన్నా తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా మరికొందరు అనుమానిస్తున్నారు. ఈ విధంగా అయితే అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఒకటికి ఇంకా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఈ అన్నింటిలో కూడా నీళ్ళు సప్లై చేసే అవకాశం ఉంది. మరొక ప్రాంతంలో అటువైపు దానికి సంబంధించిన మరొక బోరుబావి వేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఈ బోరుబావి పైనే అందరు అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఈ 12 అంగుళాల బోరు అంటే మనకి అంటే పాప వెళ్ళిపోతుందంటే మనం చూడొచ్చు. ఒకసారి బుర్ర కూడా పెడదాం. అంటే మన బుర్ర కూడా దూరింది ఇందులోకి. అంటే మనిషి వెళ్ళిపోయే అవకాశాలు లేకపోలేదు. అంటే మనం ఈ స్థాయిలో ఉన్నటువంటి మనుషులలో నా బుర్ర ఇందులోకి దూరిందంటే చూడొచ్చు. నా హెడ్ వెళ్ళిపోయింది ఆ బోర్లోకి. అంటే ఎవరైనా పడేస్తేనే మాత్రమే వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ పాప నడుచుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోయారంటే ఇటువంటి ఎక్కడం, చిన్నపిల్లలు ఎక్కుతుంటారు దిగుతుంటారు, అటువంటి ఆడుకున్న సమయంలో దిగుతారు. కానీ ఏడుస్తూ వెళ్ళేటప్పుడు ఆ బోరు బావి మరి ఇంపాసిబుల్. ఈ పాప అందులోకి వెళ్ళడం అనేది కూడా ఇంపాసిబుల్. ఎవరైనా పడేస్తే మాత్రమే కక్షతోనో, అలాగే నేను మొదటగా చెప్పానుగా ఆ విధంగా ఎటువంటి విభేదాలు ఉన్న నేపథ్యంలోనే ఆ పిల్లని అంటే ఇంటిగా ఉన్న వాళ్ళని ఏం చేయలేక పిల్లల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది అటువంటి కక్షలు పెట్టుకుని లేకపోలేదు. ఎన్నో సంఘటనలు కూడా చూస్తున్నాం. కానీ ఈ యొక్క ప్రాంతం మాత్రమే బోరుబావి ఈ ఒక్కటే ఉంది. ఇది ఒకటి, అది ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. ఇది ఓపెన్లో ఉన్నటువంటి అది కూడా ఎంత ఎత్తులో ఉందో కూడా చూపించాం. ఇది మాత్రమే ఈ యొక్క ప్రాంతంలో పాప వెళ్ళిన మార్గంలో మాత్రమే ఇవి ఉన్నాయి. కానీ మరి పాప ఏమైందని కూడా తెలియని పరిస్థితి. అలాగే ఓ పక్కన ఒకే ఒక ఆధారం, కుక్క కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఆ పాపకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తల్లి కూడా రోధిస్తుంది. ఒకే ఒక ఆధారం కూడా చనిపోయింది. అంతా నా బ్యాడ్ లక్ అంటూ పాప ఏమైంది, పాప ఆచూకీ తెలియాలి. ఒకవేళ నిజంగా బతుకుంటే పాపను క్షేమంగా ఎవరైనా అపహరించిన వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పని వాళ్ళపై కేసులు కూడా పెట్టమని వాళ్ళ కోరుకుంటున్న పరిస్థితి ఉపక కనబడుతుంది. ఒకవేళ పాపని ఏదైనా అడవి జంతువు కానీ ఏమైనా అటాక్ చేసి ప్రమాదం తలపెట్టి ఉంటే కుక్క పోరాడి దానితో పోరాడి దూర ప్రాంతం వెళ్ళి అలిసిపోయి 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. పాపను మాత్రం రక్షించలేకపోయే అవి ఈ విధంగా వచ్చింది అన్నారు. కానీ అది శనివారం నాడే పాపతో అదృశ్యమైపోయి పాపతోనే వెళ్ళిపోయినటువంటి కుక్క అదే శనివారం చనిపోవడం కూడా ఈ కేసులో మరొక ట్విస్ట్గా ఇప్పుడైతే అందరూ కూడా ఇది మన యొక్క కోణాల్లో కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. రాబోయే అమావాస్య కూడా చెప్పుకొస్తున్నారు. అమావాస్యకి పిల్లల్ని కిడ్నాప్ చేసి ఈ విధంగా అపహరించి ఇచ్చేటువంటి క్రూర రాక్షసులు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో లేకపోలేదు. చెడుపులు, ఈ యొక్క క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కూడా ఉంటారని కూడా చెప్పుకొస్తున్నారు. అటువంటి క్షుద్ర పూజలు రాబోయే 2-3 రోజుల్లో అమావాస్య అంటున్నారు. సోమవారం ఎప్పుడో అది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి పిల్లల్ని కూడా
వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ కోణంలో కూడా విచారణ చేపడితే బాగుంటుందని కొంతమంది అనుమానిస్తున్నారు. ఇలా రకరకాల అనుమానాలు ఏదైనా ఇన్ని రోజులు పాటు పాప కోసం ఇంతమంది పోలీసులు బృందాలు తిరుగుతున్నారు. అలాగే కుక్క దొరికింది, కుక్కకు జీపీఎస్ ఏర్పాటు చేశారు, అయినా సరే ఆచూకీ లభించలేదు. అయినా సరే ఈ పాప ఏమైందనేది కూడా మిస్టరీగా ఉంది. ఆ జీపీఎస్ అమర్చినటువంటి కుక్క కూడా చనిపోయింది. జీపీఎస్ సరిగా అమర్చకపోవడం వల్లే కుక్క చనిపోయిందని మరొకమంది చెప్పుకొస్తున్నారు. ఆ జీపీఎస్ కాకుండా కుక్క ఏదైతే జంతువుపై దాడి చేసి లేదంటే పాపను తీసుకెళ్లే వాళ్ళు కుక్కని కొట్టి ఈ విధంగా చేయడం వల్లే కుక్క ఈ విధంగా తయారైందని కొంతమంది అన్నారు. ఏదేమైనా ఆ పాప ఆ కేసులో మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి ఒక్క ఆధారం కూడా కోల్పోయిన నేపథ్యంలో పోలీసులు తనదైన స్టైల్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ లొకేషన్లు ఈ ఆధారంలో పోలీసులు ఆ కోణంలో అయితే ప్లాన్ బి అమలు చేసి కేసు ఇప్పుడు మరొక కోణంలో విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఏదేమైనా పాప సురక్షితంగా రావాలని ఆర్టీవీతో పాటు ఆర్టీవీ మొత్తం ఈ యొక్క ప్రాంతాలు అధికారులతో పాటు కూడా జల్లెడ పట్టింది. ఆర్టీవీ పాప సురక్షితంగా దొరకాలని కూడా కోరుకుంటుంది. అంతేకాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా పాప విషయంలో ఏం జరిగిందని కూడా మినిట్ టు మినిట్ ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతాలు ఈ జల్లెడ పెట్టడం అన్నీ కూడా దొరకని పరిస్థితి. పామాయిల్ తోటలో 1-2 సార్లు తిరిగాం, అయినా సరే దొరకని పరిస్థితి. బోరుబాబు చూస్తే బాగుంటుందని మన ఆర్టీవీని కొంతమంది కోరారు, అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాల నేపథ్యంలోనే ఇప్పుడు బోరుబాబు కూడా చూపించాం. బోరుబాబు కూడా ఏ స్థాయిలో ఎంత హైట్లో ఉందో కూడా చూపించిన పరిస్థితి ఉంది. పాప అయితే మాత్రం ఎవరైనా లిఫ్ట్ చేసి అందులో పడేస్తేనే అవుతుంది. ఒకవేళ లిఫ్ట్ చేసి పడేస్తే కుక్క వెనక్కి వస్తుంది, కానీ ఆ 3-4 రోజుల తర్వాత అయితే రాదు. దీనికోసమే మేము చూపించే ప్రయత్నం కోసమే మరొకసారి ఆర్టీవీ పామాయిల తోటలో ఉన్నటువంటి బోరుబాబులు చూపించే ప్రయత్నం అయితే చేసాం. ఏదేమైనా పాప సురక్షితంగా ఏదన్నా ఎవరైనా అపహరించి ఉంటే క్షేమంగానే సురక్షితంగా లైవ్లోనే ఉంటుంది పాప. జరగరానిది జరిగి ఉంటే అంతా దైవ నిర్ణయం, దాన్ని ఎవరు చేయలేం. ఆ తల్లిదండ్రుల యొక్క ఆ విధిరాత ఏ విధంగా ఉంటుందో ఆ పాప దొరికితే ఎంతో అదృష్టమని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా ఈ కేసులో మిస్టరీ వీడాలంటే పోలీసులు మరొక కోణంలో విచారించిన ఆ కోణంలో ఏదన్నా సమాచారం వచ్చే అవకాశాలు అయితే అవకాశం వస్తే మాత్రమే పాప ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ కేసు అయితే మిస్టరీగానే మిగిలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం. ఏదైతే పాప అదృశ్యమైనటువంటి పామాయిల తోటల నుంచి అయితే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి.